Hi friends, welcome back to my channel Sathur Magic. Good evening from Madurai. ఇవాళ డేట్ వచ్చేసి 26 డిసెంబర్ అన్నమాట. మదురైకి వచ్చేసి రాత్రి 9 గంటలకు అయితే వచ్చేసినాం. ఇంకా ఒక రూమ్ అయితే తీసుకొని ఇక్కడైతే ఉన్నాం. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 400 అయితే పడింది 1 డేకి. ఇంకా ఈ రోజు కూడా ఇక్కడే ఉంటున్నాం. ఇంకా చూడాలి కింద ఏమన్నా వాళ్ళని ఎక్స్చేంజ్ అడిగి ఏమన్నా జుగాడ్ చేసి ఈ రోజు కూడా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా గోప్రోది కూడా ఫుల్ అయిపోయింది. వీడియోస్ అయితే ఎడిట్ చేయాలి. ఈరోజు ఉండి 2 వీడియోస్ అయితే ఎడిట్ చేయాలి. ఒక వీడియో అయితే అయిపోయింది. టైం ఆల్మోస్ట్ ఒక 3:40 అట్లా అవుతుంది. సో మదురైలో ఫేమస్ అంటే మీనాక్షి అమ్మవారి టెంపుల్ అయితే గుర్తొస్తుంది. సో మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ వెళ్దాం అనుకున్నా కానీ లేవలే. ఆల్మోస్ట్ 9కి అట్లా లేచినా. ఇంకా మధ్యాహ్నం ఎందుకు లేని ఈవినింగ్ టైంలో అయితే కొంచెం లైటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా చూపించడానికి కానీ. సో ఈవినింగ్ టైంలో అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 4 అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసాం. ఇంకొమ్మ దుమ్ము అయింది బైక్ ఇక్కడ పార్క్ చేస్తూ. మా ఊరు నుంచి వస్తే కూడా ఇంత దుమ్ము కాలేదు కదా. ఇంకోటి ఈ మదురైలో చాలా డైవర్షన్స్ ఉన్నాయి అసలు. రైట్ అయితే తీసుకోవాలి. ఎందుకు ఇంత ఎర్లీ వెళ్తున్నా అంటే మేబీ అక్కడ దర్శనం టైం ఎంత అవుతుందో మనకు తెలియదు కదా. సో అందుకనే తొందరగా పోయేది. ఒకవేళ తొందరగా అయిందనుకో 6 కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక 2 వీడియోస్ అన్న అట్లీస్ట్ ఎడిటింగ్ చేసుకుంటే మనకు ఫోన్ స్టోరేజ్ ఫ్రీ అవుతుంది. టెంపుల్కి నార్మల్గా 1 సైడ్ గోపురం ఉంటుంది కదా ఎంట్రెన్స్. కానీ ఈ టెంపుల్కి మాత్రం 4 సైడ్స్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది. చాలా ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఇంకా అదిరిపోద్ది. ఇంకా కొద్దిసేపట్లో మీకైతే చూపించేస్తాను నేను. ఎక్కడ ఇంకా స్పీడ్ నా రికార్డింగ్ వాయిస్ అన్న ఎంతనా? 10 రూపీసా బైక్ కి? ఒకటే బైక్ 10 రూపీస్ 7730. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బట్ ఇక్కడ బైక్ పార్కింగ్ లేదు. సో అందుకే కొంచెం ముందరికి వెళ్ళి అక్కడ పార్కింగ్ ఉంటే బైక్ అయితే పార్కింగ్ చేసి వచ్చేసాం. సో టెంపుల్కి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది చూడండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే మెయిన్ గేట్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచే మనం ఎంట్రీ అయిపోయినప్పుడు ఈ లోపలికైతే ఫోన్స్ అయితే అలవలేదు. ఇంకా ఫోను ప్లస్ ఇంకో ఈ హెల్మెట్ అనవసరంగా తీసుకొచ్చిన. బట్ దీనివల్ల ఒక ఉపయోగం ఉంది. నేను వెళ్ళేటప్పుడు చెప్తా. సో ఇంకా ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుదాం. ఇంకా లోపలైతే మ్యాక్సిమం ఫోన్ అలా ఉండదు. ఇంకా ఫోను లగేజ్ ఇవన్నీ అక్కడ పెట్టి లోపలికైతే వెళ్ళిపోదాం. చాలామంది వచ్చారు ఇక్కడ. ఫారినర్స్ కూడా వచ్చింది చూడండి. 2 ఫారినర్స్ ఉన్నారు నా వెనకాల. ఇప్పుడు లైన్ చూడండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మొత్తం లైన్ ఉంది. నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను అనుకున్నా. బట్ ఇక్కడ నుంచి ఉంది లైన్ చూడండి. ఇక్కడ నుంచి ఇంకా మనం స్టార్ట్ అయ్యి లైన్లో నిలబడి చాలా దూరం ఉంది లైన్. బట్ మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్నది గర్భగుడి అనమాట. అమ్మవారి గర్భగుడి లోపలికి ఫోన్స్ అలవలేదు. సో అందుకనే నేనేం రికార్డ్ చేయలేదు. అండ్ ఇందాక చూపించిన లైన్ అక్కడ ఏమో లగేజ్ లైన్ అనమాట. దాని తర్వాత డబల్ చాలా పెద్ద లైన్ ఉన్నది అసలు. 100 రూపీస్ టికెట్ కంటే నార్మల్ టికెట్ వెళ్ళడమే బెటర్ అనమాట అక్కడ పోతే. సో నార్మల్ టికెట్లో వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. ఆల్మోస్ట్ మనకైతే 3.5 అవర్స్ అయితే పట్టింది. 7:30కి అయితే బయటకైతే వచ్చేసినాం. ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే పట్టింది మనకు దగ్గర. ఇంకా ఇక్కడ చూడండి బయటకు వచ్చేసరికి అమ్మవారిది రథయాత్ర అయితే ఉంది. ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ వచ్చినందుకు మనకైతే మంచిగా చూడడానికి అయితే వీలు అయ్యిందనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏనుగు, ఆవును అదంతా తీసుకొని వస్తున్నారు అనమాట ఇప్పుడు బయటికి. ఇప్పుడు మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన 10 మినిట్స్ లోపలే బయటకైతే తీసుకొస్తున్నారు. గజరాజు కనిపిస్తుంది కదా మీరు. ఫస్ట్ టైం నేను గజరాజుని ఏనుగుని ఇంత దగ్గర నుంచి అయితే చూస్తున్నా. ఫస్ట్ టైం నేను అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నేను తిరుపతిలో ఒకసారి ఏమో దూరం నుంచి చూసినా కానీ దగ్గర నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. గుడి చుట్టుముట్టు తిరుగుతారు అనమాట. ఒక 5 రౌండ్స్ ఏమో తిరుగుతారు. సో మనకి ఎట్లాగో ఏం పని లేదు. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. మీనాక్షి అమ్మది ఇంకెట్లాగో ఈ ఊరికి ఈ రథయాత్రలో పాల్గొందామని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మొత్తానికైతే అమ్మవారి రథం అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా
ముందరైతే ఒక చిన్న రథం అయితే దొక్కుకెళ్తున్నారు, ఒక విగ్రహం పెట్టుకొని. ఇంకా దాని తర్వాత అమ్మవారిని చూడండి ఎంత మంచిగా ముస్తాబు చేసిందో, అసలు ఎంత కళ ఉంది అమ్మవారి విగ్రహం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రథయాత్ర వచ్చినమ్మడే ఈ చుట్టుపక్కల షాపుల వాళ్ళు, ఆ ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడక్కడ అందరూ ఆగిపోయి ఆ అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు అనమాట. అందరూ అయితే మొక్కుతున్నారు, అందరూ అక్కడ ఉండి వెయిట్ చేసి మరి చెప్పులు వదిలి మొక్కుతున్నారు అనమాట. అమ్మవారి దర్శనం అయితే చేస్తున్నారు. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి అయితే షూట్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా కళతో ఇంత అద్భుతమైన అమ్మవారి మీనాక్షి అమ్మవారి ఊరేగింపు, అది మదురై టెంపుల్లో ఫస్ట్ టైం నేను మదురైకి వచ్చిన. అండ్ ఇది చూడడం ఫస్ట్ టైం అనమాట. ఈవినింగ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట. ఇంత మంచి అద్భుతాన్ని చూడడం జరిగింది. సో ఇంకా దాంతోపాటు నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించడం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. సో మీకు ఎట్లా అనిపిస్తుందో పక్క అయితే కామెంట్ చేయండి. సో ఎంతమందికి డ్రీమ్ ఉంది మదురైకి రావడానికి, మదురై మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఎంతమందికి డ్రీమ్ ఉందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. మొత్తానికైతే రథయాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గజరాజు కూడా లోపలికైతే వెళ్ళిపోతుండే. ఫస్ట్ మనకైతే ప్లేస్ చూసినామో అక్కడైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకే అనమాట మనకు లాస్ట్ పర్మిషన్ ఉండేది, ఇంకా లోపలికైతే అలో ఉండదు. సో వీలైనంత వరకు నేనైతే కవర్ చేసిన అనమాట. లోపలికైతే మనకు ఫోన్ అయితే అలో ఉండదు. ఇక్కడ దాకానే మనకు లాస్ట్ ఫోన్ అయితే అలో ఉంటుంది. ఇక్కడ 2 స్వీట్ పొంగనాలు, ఒక 4 ఇడ్లీలు తిన్నా. ఇంకా ఫుడ్ తినేది కూడా అయిపోయింది. మధ్యాహ్నం స్కిప్ చేసేసిన. ఇంక ఇప్పుడు మళ్ళీ హోటల్కి వెళ్ళి పండుకునేది. ఇంకా పొద్దున్న లేచి కన్యాకుమారి వెళ్ళట్లేదు. కన్యాకుమారి మనం చూసుకొని రిటర్న్లో మన ఊరు సైడ్ వెళ్తాము. ఇప్పుడు రామేశ్వరం అనేది మళ్ళీ సైడ్కి అవుతుంది. సో
ఇవాళ ఏంటంటే డైరెక్ట్ రామేశ్వరం చూసుకొని మళ్ళీ అటు నుంచి కన్యాకుమారి పోదాం. రేపు పొద్దున్నే వెళ్ళాలి, ఫాస్ట్గా పొద్దున తొందరనే వెళ్తాం. 4కి అట్లా స్టార్ట్ కావాలి. ఎందుకంటే రామేశ్వరం వచ్చేసి జస్ట్ ఒక 178 172 ఏముంది మ్యాప్లో చూసిన నేను. దీని తల్లి ఈ మదురైలో రోడ్డు క్లోజ్ చేసిండ్రు, ఇంకా ఏమేమో రోడ్ క్లోజ్ చేసిండ్రు, రోడ్ డైవర్షన్ ఉన్నాయి. అవి ఏదో గుడి లోపల నుంచి చూపిస్తుంది మ్యాప్స్ కున్న వరకు. ఇంకా రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ అంతే. ఎడిటింగ్ తప్ప ఏం లేదు. ఫస్ట్ ఎడిటింగ్ చేయాలి. ఈ పెండింగ్ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేస్తే ఇంకో దీని తల్లి చూడండి. ఇక ఇందాక అక్కడ చూపించింది, మళ్ళీ ఇప్పుడు షేడ్ చూపిస్తుంది. గూగుల్ డార్లింగ్, ఇదేమన్నా న్యాయమా నీకు? ఇదేంటి కార్ పార్కింగ్ 60 అంట, బైక్ పార్కింగ్ 144 అంట. ఓహో, లోపల ఉందా పార్కింగ్? మనం అక్కడే పెట్టేసినాం, వేరే దూరంలో, కొంచెం దూరానికి బైక్ పార్కింగ్. టెంపుల్ దగ్గర పెట్టచ్చు, కానీ బై ఛాన్స్ పోలీస్ వాళ్ళు చెప్పుకెళ్ళింది అనుకో, ఇక్కడ ఏమైనా పార్కింగ్ అని ఉందా, నువ్వు గుడి ముందర తెచ్చి పార్కింగ్ చేసినావు అన్నాడు అనుకో, అప్పుడు ఫీజులు అవుట్ అయితే మనకు. ఇప్పటికే ఉన్న ప్రాబ్లమ్స్ తోటే కాదు, ఇంకా మళ్ళీ ఆడపోయి పెట్టిన ఎందుకని పోతే 10 రూపాయలని పార్కింగ్ చేసినాం. నేను తీసుకున్న రూమ్లో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ బట్ వీళ్ళు ఒక ఫ్యాన్సీ ఫీచర్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది తీసేస్తే లైట్స్ అన్ని బంద్ అయిపోతాయి. భలే ఉంది కదా. ఫస్ట్లో నేను కూడా వచ్చి వానికి కరెంట్ లేదు అంకుల్ అని చెప్తే వాడైతే పిచ్చ నవ్వి కీ సాపుడు కీ ఇట్లా పెట్టు అని చూపించు. నాకు అర్థం కాలేదు అని తర్వాత అర్థమైంది. వీళ్ళు టెక్నాలజీని చాలా వాడుతున్నారు. అంటే కరెంట్ బిల్ ఎక్కువ వేస్ట్ కాదు, ఉన్నప్పుడే అవుతుంది. బయటకు పోయినామంటే కష్టం. బయటకు పోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కష్టం. నేను పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టిపోయినా, మర్చిపోయి అది ఛార్జింగ్ అయ్యలేదు.